ప్రేమ డాన్స్ క్లాసుల వల్ల సాగర్ ముందు దోషిగా నిలబడుతుంది అనమాట నర్మద. నాకేం తెలియదండి అని చెప్పేసి నర్మద ఎంత మొత్తుకున్నా సాగర్ అయితే అసలు వినిపించుకోకుండా మొత్తం నువ్వే చేసావు, నీకు తెలియకుండా ప్రేమ ఏ పని చేయదని చెప్పేసి ఇక నర్మదాతో మాట్లాడకుండా ఉంటాడనమాట. అయితే ఈ విషయం ప్రేమకు తెలిస్తే బాధపడుతుందని చెప్పేసి నర్మద అయితే చెప్పదు. అయితే సాగర్ అయితే ఎదురుపడి నర్మదను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి ప్రేమ అయితే అదేంటక్క, బావ నీతో బాగానే ఉంటున్నాడని చెప్పావు కదా, ఇప్పుడు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నేను బాధపడకూడదని అబద్ధం చెప్పావు కదా, చెప్పక్క నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా అని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతుందనమాట. ఇక నర్మద అయితే అవును ప్రేమ, సాగర్ నాతో మాట్లాడటం లేదు, నేనేదో నేరం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు, సర్లే ఎన్నాళ్ళు ఇలా ఉంటాడో నేను చూస్తానని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. మీ మధ్య ఇలా గొడవలు రావడానికి నేనే కారణం, సారీ అక్క సారీ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక నర్మద అయితే పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి బతకడం కాదు, అర్థం చేసుకుని సాగిపోవటం. ఈ మగాళ్ళకి ప్రతి చిన్న విషయానికి అరవడం, అపార్థం చేసుకోవడం తప్ప అర్థం చేసుకోవడం తెలియదు. ప్రేమలో ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే అలుగుతారు, పెళ్ళైన తర్వాత ఇదిగో ఇలా చేస్తారు, ఎంత దగ్గరగా ఉంటే అంత లోకు అయిపోతాం అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఇక ఆ మాటకి ప్రేమ అయితే నీకు నాకంటే 2 నెలల ముందే పెళ్ళైంది, కానీ జీవితంలో పండిపోయినట్టుగా మాట్లాడుతున్నా, ఇంత అనుభవం ఎప్పుడొచ్చింది అక్క అని చెప్పేసి అడుగుతుందన్నమాట. దానికి వయసుతో పనే ఉందిలే, మీ ఆయన కూడా నీతో మాట్లాడుతున్నాడని నాతో అబద్ధం చెప్పావు కదా, అది నాకు అర్థమైంది, ప్రస్తుతం మన ఇద్దరి పరిస్థితి ఒకటే గూటి పక్షులు, నీకు నీ వారు లేరు, నాకు నా వాళ్ళు లేరు అని చెప్పేసి పాట పాడుకుంటూ వెళ్ళిపోవడమే అని చెప్పేసి ఇక ప్రేమనైతే నవ్వేస్తుంది అనమాట. ఇక తర్వాత వేదవతి అయితే తన చేతిలో ఉన్న పెత్తనాన్ని మొత్తాన్ని తీసుకొని కోడల చేతులు పెట్టేసరికి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక అది చూసిన తిరుపతి అయితే నువ్వే ఏడవడం ఏంటక్క ఇంత చిన్న విషయానికి అని చెప్పేసి అనగానే ఇక తిరుపతి చెంప చెల్లు అనిపిస్తుంది అనమాట. వేదవతి ఇది నీకు చిన్న విషయంలో కనిపిస్తుందా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక దెబ్బకి చెంప పట్టుకొని వెళ్ళిపోతాడనమాట తిరుపతి. ఇక అది చూసిన నర్మదా ప్రేమ వాళ్ళు అయితే తిరుపతిని మళ్ళీ వేదవతి దగ్గరికి అయితే పంపిస్తారనమాట. బావ నీ దగ్గర నుంచి పెత్తనం తీసుకోవడం కరెక్ట్ కాదక్క అని చెప్పేసి తిరుపతి అయితే అంటాడు. ఇక వేదవతి అయితే కదా కరెక్ట్ కాదు, నేను ఇన్ని రోజుల నుంచి ఈ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చాను, 5గురు పిల్లల్ని కనిపించాను, నాకేం తెలియకుండా ఇదంతా అయ్యిందా అంటే నాకు ఇంటిని చూసుకోవడం తెలియదా, ఆయన ఎలా మాట్లాడతారు, నన్ను కాదని పెద్ద కోళ్ళకి పెత్తనం ఎలా ఇస్తారు, పోయి మొరటోడిని పెళ్లి చేసుకున్నాను, ఇలాంటి అర్థం చేసుకోలేని మొగుడు నాకెందుకు అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటకి తిరుపతి అయితే అక్క నువ్వు ఇదే మాట కట్టుబడి ఉంటావా అని చెప్పేసి అడుగుతాడు. ఈ మొరటి మొగుడితో 25 ఏళ్ళగా వేగలకి చేస్తున్నా అని చెప్పేసి వేదవతి అయితే అంటది. ఇక ఆ మాటతో తిరుపతి అయితే అక్క నీళ్లు లేని చోటైనా బతకొచ్చేమో కానీ విలువ లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు, ఇన్నాళ్ళు భరించావు సహించావు, కానీ ఇప్పుడు కళ్ళు కడుపు మండే, ఇక తిరుగుబాటు జెండా ఎగరేయాల్సిందే, పదక్క మన రాజ్యానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడనమాట. పద అని చెప్పేసి వేదవతి అనగానే ఇక ఇద్దరు కలిసి చేయి పట్టుకొని ఇక వాళ్ళు పుట్టింటి దగ్గరికి అయితే వెళ్ళటానికి వెళ్తారనమాట. తీరా 2 ఇళ్ల మధ్య గీత దగ్గరికి వెళ్ళేసరికి ఇక వేదవతి అయితే వెనకడుగు అయితే వేస్తానమాట. ఏంటక్క ఆగిపోయావు, గీత దాడితే పోయేదేం లేదు, 25 ఏళ్ళ అంచివేత తప్ప అని చెప్పేసి వేదవతిని అయితే ముందుకు లాగబోతాడనమాట తిరుపతి. ఇక వేదవతి అయితే తిరుపతి చెంప చెల్లు అనిపిస్తుంది అనమాట. చంపేస్తా విధవ, మొగుడు పిల్లల మధ్య బోలెడు గొడవలు ఉంటాయి, మా ఆయన నన్ను కోటి అంటారు, ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని సీతారాములు లాంటి భార్యాభర్తలను విడగొట్టాలని చూస్తావురా, ఇంకోసారి నా ఇంట్లో కనిపిస్తే కాళ్ళు విరగొడతా, పోరా మీ ఇంటికి అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో తిరుపతి అయితే అక్క బావా మీరు సీతారాములు అయితే నేను ఆంజనేయుడిని, మీకోసం ప్రాణాలు ఇస్తాను కానీ మిమ్మల్ని ఎందుకు విడదీస్తానని చెప్పేసి అంటాడనమాట. మరి నన్ను మీ ఇంటికి తీసుకొని పోదా అని ఎందుకు చూపించావురా అని చెప్పేసి వేదవతి అయితే అంటది. ఇదిగో ఈ ఇద్దరు కోడలే నాతో ఇలా మాట్లాడించారని చెప్పేసి ప్రేమ నర్మదా వాళ్ళని అయితే చూపిస్తారనమాట. ఇక వేదవతి అయితే ప్రేమ నర్మదా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి కోపంగా చూసి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక ప్రేమ నర్మదా వాళ్ళు అయితే అత్తయ్య మన మీద ఇంకా కోపాన్ని చూపిస్తుంది, ప్రేమను చూపించదు అని చెప్పేసి ఇక ఇద్దరైతే బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి చేతికి ఇంటి పెత్తనం వచ్చేసరికి చక్రం తిప్పడం మొదలు పెట్టదు అనమాట. నా పవర్ ఏంటో తోటికోళ్ళకి చూపించాలి కదా, ఆట మొదలు పెట్టాలి, వాళ్ళకి టార్చర్ ఎలా ఉంటుందో చూపించాలి కదా అని చెప్పేసి ఇక ప్రేమతో స్టార్ట్ చేస్తారనమాట. ఇక ప్రేమ నిద్రపోతూ ఉండగా నిద్రపోతున్నావా, ఇలా మంచానికి ఆనుకొని నిద్రపోతున్నావంటే నీకు మీ ఆయనకి గొడవలు అవుతున్నాయని, రాత్రంతా నిద్రపోకుండా ఉన్నావని అర్థమవుతుంది, నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, నీకు చల్లగా స్నానం చేయిస్తా, ఫుల్గా కూల్ అయిపోదు కానీ అని చెప్పేసి చెంబుతో నీళ్ళు తెచ్చి ప్రేమ మొహాన్ని అయితే పోస్తారనమాట. దెబ్బకు తుల్లిపడి లేస్తుంది అనమాట ప్రేమ. ఇక చేతిలో ఉన్న చెంబుని ఎగరేస్తూ గుడ్ మార్నింగ్ చెల్లాయి, ఎలా ఉన్నావు, బాగున్నావా, నీళ్ళు ఎలా ఉన్నాయి, చల్లగానే ఉన్నాయి లేదంటే కాస్త ఐసుగడ్డలు కలపనా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ఇక ప్రేమ అయితే కోపంగా పైకి లేచి
నీకేమైనా తిక్క, పడుకున్న దానిపై ఎందుకలా నీళ్లు కొట్టావు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. నిద్ర లేపడానికి నీళ్లు కొట్టకపోతే ఉయ్యాల్లో వేసి జో కొట్టాలా, జోలపాట పాడాలా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది. నిద్ర లేపాలి అంటే పిల్లవాళ్ళు కానీ ఇలా నీళ్లు కొట్టి లేపుతారా బుద్ధి లేకుండా? అయినా నా రూమ్లోకి నిన్నెవరు రమ్మన్నారు, నా మీద నీళ్లు కొట్టడానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఈ ధైర్యం నాది కాదు దీనిది అని చెప్పేసి ఇక తాళాలు గుర్తునైతే చూపిస్తానమాట శ్రీవల్లి. మామయ్య గారు ఇంటి పెత్తనం నాకు ఇచ్చారు, ఈ ఇంటిని చక్కదిద్దే బాధ్యత నాకే ఇచ్చారు. ఇంటిని చక్కబెట్టడం అంటే పద్ధతి పాడు లేకుండా ఉన్న నీలాంటి వాళ్ళని దారిలో పెట్టడం అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, పద్ధతి పాడు లేకుండా ఉన్నది ఎవరు, నేను రోజు ఇలాగే పడుకుంటానని చెప్పేసి ప్రేమ అయితే అంటది. ఇదేం నీ పుట్టిల్లు కాదు ఇష్టం వచ్చినట్లు పడుకోవడానికి లేవడానికి, పెత్తనం నా చేతికి వచ్చేసింది కాబట్టి ఈ ఇంటి రూల్స్ మొత్తం మారిపోతాయి. నేను రూల్స్ మార్చేస్తున్నా. ఇక నుంచి నువ్వు లేవాల్సింది 7 గంటలకు కాదు, ఉదయం 5 గంటలకి. ఇంటి పనులన్నీ నువ్వే చేయాలి, కల్లాపు చల్లాలి, ముగ్గులు పెట్టాలని చెప్పేసి ఆర్డర్ వేస్తానమాట. ఈ పనులన్నీ నాకు చేత కాదు, ఇప్పుడు కూడా చేయను అని చెప్పేసి ఏం చేసుకుంటావు చేసుకుపో అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక శ్రీవల్లి అయితే ఏం చేయను, సింపుల్గా మావయ్య గారిని తీసుకొస్తా, ఇవే డైలాగులు మావయ్య గారికి కూడా చెప్పు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ప్రేమ నర్మద వాళ్ళు ఇద్దరైతే కలిసి ఇక శ్రీవల్లి తాట తీయబోతున్నారు అనమాట. ఫ్యామిలీ మొత్తాన్ని ఉతికారైపోతున్నారు ఇక రామరాజు ద్వారా. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.